ఓకే. అంటే ఈ ఫోర్త్ ఇనిషియేషన్ అయ్యాక అలాంటి స్థితి అన్నది, అంటే అది చాలా భయంకరమైనటువంటి బాధాకరమైన స్థితి అని చెప్తున్నారు. ఒంటరిగా ఉండిపోతాడు. ఫస్ట్ హీ హ్యాస్ టు, ఆయన ఒంటరిగా భౌతికమైన ప్లేన్ లో కూడా ఒంటరిగా అయిపోతాడు. బట్ ఫర్ ద టైమ్ ద మ్యాన్ ఈజ్ లెఫ్ట్ విత్ ద ఫీలింగ్, అంటే మొత్తం ప్రపంచం అంతా తను వేరు చేసేసినట్టుగా, అక్కడ ఏ స్పందన లేని ప్లేస్ అన్నమాట. అందుకని ఇట్ ఈస్ సెట్ టు లాస్ట్, అది పైకేమో ఒక క్షణమే అయినా ఆయనకు ఒక యుగంలా ఉంటుంది. ఆ సమయంలో టైము స్పేసు అన్నవి ఉండవు. ఆ ఆ ట్రయల్ అన్నది, ఐ థింక్, టూ ఆబ్ టూ అబ్జెక్ట్ TWO2 అన్నారు. ఫస్ట్ దట్ ద క్యాండిడేట్ మే బి ఏబుల్, అంటే ఆ శిష్యుడేమోని సంపూర్ణంగా సింపథైజ్ విత్ దోస్ టు హూమ్ అవిచి కమ్స్, ఎవరికి అవిచి వచ్చిందో వాళ్ళ పట్ల ఆయనకి ఎంతో సింపతి ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దేర్ యాక్షన్స్, అంటే వాళ్ళ ఫలితంగా ఆ నరకం వచ్చిన వాళ్ళ పట్ల కూడా ఒక దయ. అండ్ సెకండ్లీ, అంటే అది అవిచి అన్నది ఒక అంటే ఒక టైప్ ఆఫ్ స్టేట్ అన్నారు. Secondly, that he may learn to stand absolutely apart from everything external. అంటే బాహ్యంగా ఉన్న అన్నిటికీ అతీతంగా నిలబడగలగడం ఆయనకు వస్తుంది. ట్రయంఫెంట్ ఇన్ హిజ్ అట్టర్ సర్టన్లీ, అంటే సంపూర్ణంగా ఆయన నిశ్చితత్వంతో, అట్టర్ సర్టన్టీతో ఉండగలడు జయప్రదంగా. హీఈస్ వన్ విత్ ఎవ్రీథింగ్ ఇట్ ఎక్స్టర్నల్, అంటే బాహ్యంగా ఉన్న అంతటితోటి ఒకటిగా, ట్రయంఫెంట్ గా ఆయన వన్ విత్ ద లోగోస్ తో ఒక్కటిగా అయిపోతాడు. అండ్ దట్ ఈస్ ఓవర్వెల్మింగ్ కాన్స్టర్నేషన్. ఓవర్వెల్మింగ్ కాన్స్టర్నేషన్ చూద్దామండి. దిగ్భ్రాంతి, అంటే అత్యద్భుతమైనటువంటి దిగ్భ్రాంతి. ఆ ఈ విధంగా ఆయన రెండు రకాలుగా, అంటే ఒకటి, ఆయన అన్నిటికీ అతీతంగా ఒంటరిగా ఉండగలడు. ఆ తర్వాత సమ్ హ్యావ్ కొలాప్స్ బిఫోర్ దిస్ టెరిబుల్ టెస్ట్, కొంతమంది ఈ టెస్ట్ కి ముందు కొలాప్స్ అయిపోతారు. అండ్ హ్యావ్ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ బిగిన్ ఓవర్ అగైన్ దేర్ క్లైమ్ టువార్డ్స్ ది హయ్యర్ ఇనిషియేషన్. వాళ్ళు కిందకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు మొదలెడతారట ఈ హయ్యర్ ఇనిషియేషన్. బట్ ఫర్ ద మ్యాన్ హూ కెన్ స్టాండ్ ఫర్మ్, ఎవరైతే నిశ్చయ, అంటే ఫర్మ్గా నిలబడగలుగుతారో భయంకరమైనటువంటి ఈ పీడకల అనే దాంట్లోంచి అతను అత్యద్భుతమైనటువంటి అనుభవం, హవెవర్ ఫార్మిడబుల్, సో దట్ వి వైల్ టు ద ట్రయల్ ఇట్ సెల్ఫ్ ద ఇంటర్ప్రిటేషన్, వై దట్ దౌ ఫర్ సెకండ్, వై హ్యాస్ దౌ, నన్ను ఎందుకు ఇలా వదిలేసావు అనే మాటలు అందుకే వస్తున్నాయి. మైట్ బి అప్లికబుల్, అంటే అంతలాగా అందరూ దూరం అయిపోతారు, ఆ పరమాత్మతత్వం దూరం అయిపోయినప్పుడు అలా మాట్లాడడం కూడా అప్లికబులే అంటున్నారు. హౌ దౌ డస్ట్ గ్లోరిఫై మీ, నన్ను ఎంత గొప్పగా గ్లోరిఫై ఎందుకు చేస్తున్నావు అని కూడా అనడం సంభవమే. వుడ్ వెల్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మ్యాన్ హూ కమ్స్ ఫోర్త్ ఫ్రమ్ ఇట్ విక్టోరియస్, అంటే జయప్రదంగా దాటి వచ్చిన వాడు నన్ను ఇంత గ్లోరిఫై ఎందుకు చేసేవు, ఎలా ఎలా చేసేవు అని అడగచ్చు. ఆ రెండు రైటే అంటున్నారు. అంటే బ్లవెట్స్ కి చెప్పిన హౌ దౌ దస్ట్ గ్లోరిఫై మీ, నన్ను ఏ విధంగా అంటే ఈ ఒంటరిగా వదిలేసి వదిలేసి వెళ్ళిపోయి, ఈ రెండు ఒకటే, రెండిటికి తావుంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఆపుదామా, ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది దిస్ ఇనిషియేషన్. ఈ క్రూసిఫిక్షను, ఏ రిసరెక్షను విత్ సింబలైజ్ ద యాన్షియంట్ ఈజిప్షియన్ దాంట్లో ఇది సింబాలిక్ గా చెప్తున్నారు అనమాట. దెన్ షల్ ద క్యాండిడేట్ బి బౌండ్ అపాన్ ద వుడెన్ క్రాస్, హీ షల్ డై, హీ షల్ బి బరీడ్ అండ్ షల్ డిసెండ్ ఇన్ టు ద అండర్ వరల్డ్, ఆఫ్టర్ ద థర్డ్ డే హీ షల్ బి బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్. అది ఇంకా మధ్యలో వస్తుందిలేండి.
అంటే ఇక్కడ ఈ హూ కమ్స్ ఫోర్త్ ఫ్రమ్ ఇట్ విక్టోరియస్, అందుకని నన్ను ఎంత గ్లోరిఫై చేసేవు అన్న డైలాగ్ కూడా గొప్పదే. అలాగే నన్ను ఇలాగా వదిలేసేవేమిటి అన్నది కూడా రైటే. ఇక్కడ డబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ సఫరింగ్ అండ్ విక్టరీ, అంటే అతి బాధపడ్డాకే ఆ జయం అన్నది సంభవం. అలాగ మొత్తం అంతటి వైపు నుంచి ఈ పుస్తకంలో ఎక్కడో మనకి డిస్క్రైబ్ చేశారు, మొత్తం అందరూ వదిలేస్తారు, ఈవెన్ భగవంతుడి నుంచి కూడా ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. అది ఫోర్త్ ఇనిషియేషన్ అయ్యాక. అందుకనే ఇది ముళ్ళ బాట అంటారు. ఇది అంత సులువైన బాట అని కనబడుతున్నా మనకేమీ ఇలా వడ్డించిన విస్తరు లాంటిది కాదు. అవి పడ్డానికి అంటే పైకి అలా కనిపిస్తుంది కానీ అంటే అంతర్గతంగా ఆ త్యాగం ఉన్న వాళ్ళకి అదేమీ అంత బాధించదు. అంటే ఇంకా డిపెండ్ అవరు ఎక్స్టర్నల్ థింగ్స్ మీద. అప్పుడు వాళ్ళు ఒంటరి అయిపోయినా ఆ బాధ ఉండదు. ఎవరు నన్ను పొగడాలనో, వాళ్ళందరూ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలనా, ఇవన్నీ కూడా ఆ సింపుల్ పోతాయన్నమాట. ఏమైనా మాట్లాడతారా వసంతలత తర్వాత? అందుకే ఉన్నత లక్ష్మి, నాకు ఆ, ఏ విధంగా మన దీనికి రిలేట్ చేసుకోవాలో తెలియడం లేదు, వింటున్నాను అంతే అంటే ఇవి మన వినడం. దానికి అంటే అతీతమైనవి కదా. భూమి మీద ఉన్న మనకి సంభవిస్తున్న వాటికి అంటే ఆ ఫోర్త్ ఇనిషియేషన్ అంటే చిన్న కంప్లీట్ గా విషయం కాదు. క్రిస్టియానిటీ గురించి చెప్తున్నట్టుగా ఉంది. అలా కాదు, వాళ్ళు క్రిస్టియానిటీ సింబాలిక్ గురించి గా ఏదో చెప్తున్నట్టుగా ఉంది. క్రిస్టియానిటీలో జరిగిన దాన్ని సింబాలిక్ గా ఇవి జరుగుతాయి ప్రతి ఒక్కరికి అని చూపించారు. అక్కడ భౌతికంగా మరణము, భౌతికంగా తీసేయడం అది కాదు. అలా ఆల్మోస్ట్ డెత్తే కదా అది. అందరూ ఎలిమినేట్ చేసేస్తారు, జయప్రదంగా పైకి వస్తాడు. ఉమ్, అది సింబాలిక్ గా చూపెట్టారు. అదే అంటే అంతా అది అంత అంటే అక్కడ విన్న క్రూసిఫిక్షన్ అంటే విన్నవే అందరూ గాని ఎలిమినేట్ దాని చేసి. గురించి చెప్పడానికి ఓకే, అది చెప్పడం అని అంటే అది ఏమైనా ఫీల్ అయినవి ఏమైనా చెప్తే చెప్పండి ఆమె. అదే నాకు అంటే అదే ఫోర్త్ ఇనిషియేషన్ అని అర్థమైంది. తర్వాత అది దాన్ని ఆ ఉమ్, ఆ, క్రూసిఫిక్షన్ తిరిగి అదే ఇప్పుడు లేవడంతో పోల్చారు. క్రూసిఫిక్షన్ అంటే మొత్తం ఏమీ లేకుండా అంతా ఆ ఎలిమినేట్ అయిపోతుంది, అతని ఒంటరి అయిపోయాడు. అందులోంచి పైకి రావడం సక్సెస్ఫుల్ గా, అది ఆ పైకి రావడం అన్నట్టుగా అది వాళ్ళు సింబాలిక్ గా చెప్పారని చెప్పారు. ఉమ్. అంటే మనం ఇది తెలుసుకోవడానికే గాని మనం ఏ విధంగాను దీన్ని ఆ అంటే ఒక ఏ ఇన్ఫర్మేషన్ విధంగా లా అంటే వినడమేనా మనకి ఇంకేమైనా ఫస్ట్ ఉంది? ఇనిషియేషనే లేదు, ఇవన్నీ తెలుసుకోవడమే కదా. ఈ అదే బుక్ లో అదే చాలా అదే. విషయాలు మనకు అనుభవంలోకి లేవు కదా. అవునవును, రిలేట్ ఫోర్త్ చేసుకోవడం అదే. ఇనిషియేషన్ వరకు వెళ్ళు, మొత్తం స్వార్థం ఉమ్. వదలడమే మనకి తెలుసుకోవడం వరకే. లక్ష్మి, ఇది ఎన్నో పేజీ ఈ ఈ బుక్ లో ఈ పార్ట్ చదివిన పార్ట్? ఈ పార్ట్ 212, నేను అంటే అక్కడి నుంచి చూసాను చదవాలి. ఇందాకలా, ఎక్కడ టూ నాకు కానీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఊరుకున్నాను మళ్ళీ. చదివాము. 12 నుంచి టైం 12 లో ఫస్ట్ 2 లైన్స్ వరకు చదివాము. సరే, ఇవాళ ఖాళీ ఉన్నప్పుడు ఒక మారు చూస్తాను అది ఏంటో అందుకని అడిగాను. రాంబూత్రి గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. ఇంతకుముందు 214 వరకు అయిపోయింది మేడం, మాస్టర్స్ అండ్ పాత్లో. అది అది 212 అవుతుంది ఇప్పుడు. అవును, నేను రాసి పెట్టాను మొన్న. అవ్వలేదండి, ఉమ్, ఇవన్నీ అవ్వలే కదా. బహుశా ఇవన్నీ ఇది కాలేదు. కంప్యూటర్. అది మీరు కంప్యూటర్ ఇవన్నీ పైన కాలేదు ఉన్న కానీ పేజ్, మొన్న మీరు రాసి పెట్టింది మీరు క్రియేట్ ల్యాప్టాప్ పేజ్ అండి. చేసిన. విన్నారా? ఓకే ఓకే మేడం. నేను చెప్పింది బుక్ పేజ్. ఓకే.
ఇప్పుడు 220 ఓకే అయింది ఓకే. ఆ లెక్కని ల్యాప్టాప్ పేజ్ అంటే ఇదే నీ ట్యాబ్ లో పేజ్. ఉమ్, నేను అదే చెప్పాను వీళ్ళు, పుస్తకం పేజ్ చెప్పలే. ఓకే మేడం. అదే మేడం, అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషనా మేడం జరిగేది ఇప్పుడు అన్ని స్థితులు? స్థితి కంటే ఆయన అశేఖ అర్హత అలా పరమహంస స్థితి ఏంటి మనం అంటామని అక్కడ ఏం జరుగుతుంది అవి చెప్పారనమాట. అది మనం ఎప్పుడో ఇందులో చదివాం కదండి, మొత్తం అందరూ ఎలిమినేట్ చేసేస్తారు, తన వాళ్ళన్న వాళ్ళందరూ అతనికి దూరం అయిపోయి పరమాత్ముడు కూడా దూరం అయిపోయి ఒక స్థితి ఉంటుంది అని చదివాం కదా, ఇందులో కూడా చదవలేదా? అవును మేడం, చదివాం మేడం, చదివాం. అదే స్థితి ఇక్కడ జరుగుతుంది. అంటే దాన్ని ఉమ్, క్రూసిఫిక్షన్ అంటే లేవడంలోంచి పోల్చారు. అంటే అక్కడ క్రూసిఫిక్షన్ అంటే ఏంటి, ఆ ఫోర్త్ ఇనిషియేషన్ లో ఆ స్థితికి వెళ్ళిపోతాడు, అందులోంచి జయప్రదంగా ఉమ్, బయటికి రావడాన్ని లేవడం అని అన్నారు. ఉమ్, ఉమ్. అదే మేడం, అంటే ఇక్కడ ఇక్కడ మన సనాతనంలో కూడా అదే స్థితిలో అన్ని వాళ్ళు వర్ణించినటువంటి ఇక్కడ ఇక్కడ కూడా జరిగినాయి. అంటే పరమహంస స్థితి అంటే రామకృష్ణ పరమహంస గారు కానీ ఇట్లా అవన్నీ మనకు ఇది అవుతున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి అలాగా. ఇప్పుడు అంటే అన్ని ఒక మతాలు స్టెప్ బై. ఉంది కనుక ఆ పోలుస్తున్నారనమాట. అందులో లెడ్ బీటర్ గారు క్రిస్టియన్ కదా, అందులో జరుగుతున్న దాన్ని ఇక్కడ వీళ్ళు అన్ని తరోవుగా చదివిన వాళ్ళే. ఇక్కడ మనం చదివిన కంటే మన అది గ్రంథాలు అది బాగా చదివారు. అవును మేడం. అంటే ప్రతి ఒక్క కనిపించింది లక్ష్మి, కనిపించింది పేజ్. ఉమ్, అలా చదివిన వాళ్ళే గనక అది ఏదోలాగా చెప్పరు అక్కడ. ఏదైనా ఆ ఫోర్త్ ఇనిషియేషన్కి వచ్చేసరికల్లా ఈ క్రూసిఫిక్షన్ మళ్ళీ తిరిగి లేవడం అంటే ఆ జయప్రదంగా అవడం ఇవన్నీ తప్పవన్నమాట ఎక్కడైనా సరే. ఒక్కొక్క మతంలో ఒక ఉమ్, పేరుతో పిలవచ్చు. అంటే అర్హత్ అని బుద్ధిస్ట్ లో అంటున్నారు. ఆ అర్హత్ అనగా స్థితికి రావడం అంటే అనగామిన్ అనగామిన్ అని పెట్టారు. అదంటే అనగామి తిరిగి రానివాడు. వెనక్కి రానివాడు, వెనక్కి మళ్ళీ ఆ, జన్మ ఎత్తనివాడు అని. అయితే అదే ఈ స్థితి అయి ఉంటుంది. కాదు కాదు, అంటే అది తర్వాతది ఫోర్త్ ఇనిషియేషన్ ఇక్కడ. అదే మేడం, ఉమ్. అంటే ఇక్కడ ఇక్కడ అవధూత స్థితులు, పరమహంస స్థితులు ఇవన్నీ వర్ణన ఇక్కడ జరిగింది. అదే అదే అంటే ఇక్కడ అంటే ఏం చెప్తున్నారు, ఫోర్త్ ఉమ్, నుంచి ఫిఫ్త్ ఇనిషియేషన్ కి 7 బర్త్స్ అవుతుంది. 1 to 4 ఏమో ఉమ్, 7 జన్మలు అవుతాయి, ఫోర్త్ నుంచి ఫిఫ్త్ కి 7 జన్మలు పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఉమ్, కొంతమంది ఇంకా తక్కువలో అవుతుంది, కొంతమంది ఇంకా ఎక్కువలో అయిన వాళ్ళు ఉంటారు. సాధారణంగా టైం అది. ఉమ్. అంటే మనం ఏదో ఎ- ఎంత త్యాగం ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్తారండి. అది ఇంకా చూశారు కదా, అవును, ఇలా ఒంటరిగా అలా ఉన్న నిలవగలిగే స్థితి రావాలి. అవును మేడం. అంటే మనకి తెలియక ఎన్ని విశ్వాసాల మీద ఆధారపడుతున్నాం. నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నా గల్లవాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు, ఇలాంటి విశ్వాసాలు మన హృదయాల్లో ఉంటాయి. వాటి మీద మనం బేస్ అవుతున్నాం. నేను ఒకప్పుడు చూసుకుంటూ ఉంటాను ఎన్ని విశ్వాసాల మీద ఆధారపడుతున్నామని. మనం ఎన్నో విశ్వాసాలు, అల్ల వాళ్ళు నన్ను ఇష్టపడతారు, అల్ల వాళ్ళు నా అభిప్రాయాన్ని ప్రోత్సహిస్తారు, ఇలాంటివి ఎన్నో విశ్వాసాలు మనకి లోపల లోపల తిష్ట వేసి కూర్చున్నాయి. ఇవన్నీ లేవనుకోండి, కెన్ ఐ స్టాండ్ అని మనం చూసుకుంటే అర్థమవుతుంది. మనకి ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. నేను చాలా ఐడియల్ గా ఉన్నానని అందరూ అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి లోపల లోపల. వాటన్నిటినీ లేకుండా నేను ఉండగలనా, అది మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఏంటంటే అలా వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉమ్, మనం అలా ఎన్నిటి మీదో డిపెండ్ అయి ఉంటాం, అవే మనం అవును మేడం. ఆధారంగా బతుకుతాం. ఆ నేను అన్న ఎగ్జిస్టెన్స్ వీటికి ఆధారంతో ఉంటుంది. అదే మేడం, అవధూత స్థితికి వచ్చిన వాళ్ళకు ఇంకా అసహ్యము అందము ఆ స్థితి కూడా దాటి అవధూత కూడా వెళ్ళిన మనకి వాళ్ళు ఉన్నారు. తెలియదు కదండి, ఎందుకు అది వాడడం? మనకైనా తెలుసా చెప్పండి? మనకి తెలియని మనం ఎందుకు వాడాలి?
ఎవళ్ళో ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని నిర్వచనం ఇస్తున్నారు కదా. నేననేది ఆ పదం మనకి తెలుసు, బట్ వీ డోంట్ నో ద ఇంటర్నల్ స్టేట్. ఆ పోల్చడం ఎందుకు ఇక్కడ? ఏమంటారు? మనకి అంటే పదాలే ఇప్పుడు ఇప్పుడు తెలుసండి. కూడా ఇప్పుడు వాళ్ళ అవును అంతర్గత మేడం. స్థితులు ఇప్పుడు ఇంత నేను డీటెయిల్డ్ గా మనకెవరూ చెప్పలేదు. మరి ఇప్పుడు లెడ్ బీటర్ చెప్పేది కూడా అదే కదా మేడం. మనకేం లెడ్ తెలుస్తుంది? మనకి బీటర్ గారు తెలియని స్థితినే డీటెయిల్డ్ గా చెప్తున్నారు. చెప్పారు. అవధూత అన్నది ఎవళ్ళి ఇష్టమైనట్టుగా వాళ్ళు వారిని దాన్ని ఇది చేస్తూ ఉంటారు, ఇంటర్ప్రిట్ చేస్తారు కదా. లెడ్ అంటే ఇప్పుడు బీటర్ లెడ్ గారు బీటర్ గా యోగ దృష్టిలో చూసి డీటెయిల్డ్ గా చెప్తున్నారు మనకి కదా. మీకు అవధూత అంటే అని ఒకరినొకరిని అడిగితే ఒకరొకలా చెప్తారు, ఒకరొకలా చెప్తారు. అయినా మీకేమైనా అర్థమైంది అవధూత స్థితి అంటే? అంటే ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి కదా మేడం. మనకు ఇప్పుడు మన మన అంటే ఈ సాహిత్యంలో అవధూత చెప్పిన దానికి స్థితికి ఇది ఇక్కడికి. లక్షణాలన్నీ ఎక్కడున్నాయండి? ఆ వాళ్ళు అలా ఒంటరితనాన్ని బయటకు అధిగమించి వచ్చారు, అవన్నీ మనకి తెలియవు కదా. అది ఎందుకు మనం అలా కంపేర్ చేయడం, ఏం పొందేమండి? అవగాహనకు అడ్డే గాని అవగాహనని ఎక్కువ చెయ్యవు. అంటే అర్థం చేసుకోవడానికి ఉపయోగపడనే పడవా మేడం ఇవన్నీ ఇట్లా మనం మన అంటే ఒక ఉపయోగపడవు ఒక సరికదా, అర్థమయ్యిందన్న భ్రాంతి పెరుగుతుంది. అక్కడ అవగాహన అవ్వలేదు, ఇక్కడ దాన్ని ఒక పదాన్ని తెచ్చి మరి కొంచెం కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు వర్ణించిన లెడ్ బీటర్ గారు వర్ణించిన దానికి ఆ, అంటే మనం అర్థం చేసుకోవడం ఎలా చేసుకోవాలి? మనకి అంటే ఒక పోలిక లేని ఒక స్థితిలో అలాగే చేసుకోండి, ఉన్నప్పుడు పోలికలు మనం వద్దు. ఎలా. పోలికల వల్ల లాభం ఏమిటిట? మీకేమైనా అవధూత స్థితికి ఇలా ఎవరు మనకి వర్ణించి చెప్పలేదు. రెండోది, ఇవేవి తెలియవు మనకి. చాలా పదాలు తెలుసు, భగవంతుడన్న పదం తెలుసు, కానీ దాని మీనింగ్ గట్టిగా మనకు తెలియదు. పదాలే అలవాటే. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు గజానన్ మహారాజ్ అనే ఒక అవధూత ఈ ఒకసారి నేను మురికి అంటాను, కాలువలో అవధూత అన్నది వదిలేయండి బాబు, ఆ కంపారిజన్ వదిలేయండి, మాకేం హెల్ప్ చెయ్యదు. మీకు హెల్ప్ చేస్తే మీరు మనసులో ఫీల్ అవ్వండి. అక్కడ పరిభాష ఏమీ ఇవ్వలేదు కదా. అవధూత ఓకే. నేను కూడా చాలా మందిని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చెప్తున్నారు అవధూత అన్న పదాన్ని. ఉమ్. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి స్టాండర్డ్ గా వివరించి చూపించారు, ఇలాగా ఫస్ట్ ఇనిషియేషన్ ఈ లక్షణాలు, సెకండ్ ఇనిషియేషన్ లో ఈ లక్షణాలు, అలాగే ఫోర్త్ ఇనిషియేషన్ అంటూ కొంత ఒక సిస్టమేటిక్ గా చెప్తున్నారు. ఇది ఇలా అర్థం చేసుకోవడానికి మనకి ఏమిటి ఇబ్బందిట పోల్చకుండా? నేను ఎంతమందినో అడిగాను, గొప్ప గొప్ప వాళ్ళని. అవధూత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు, దానికి ఎవరికి ఒక క్లారిటీ ఉండటం లేదు. మన పుస్తకాల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటున్నది ఆ పదం. అందుకు నేను అనేది అలా అలా పోల్చకుండా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అప్పుడు ఆ అవధూత ఏమిటో మనకు క్లియర్ గా తెలియదు. ఇప్పుడు ఇది ఎంతకంటే మరి కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏదో కొంచెం క్లారిటీ వస్తుంది, ఆ క్లారిటీని మనం ఆ అవధూత పదం పెట్టి ఎందుకు? కొంతమంది ఏం చెప్తారు, భూమి మీద ఉన్న ఆ లిమిటేషన్స్ దాటిన వాళ్ళని ఒకళ్ళు చెప్పారు, మరొకరు ఏంటంటే వాళ్ళు ఏమోని ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతూ ఉంటారు, పిచ్చి వాళ్ళలా ఉంటారు అని కొందరు. ఆ ఏంటవి చెప్పడం, దానికి క్లారిటీ లేదు. కొందరు రీజనబుల్ గా ఉన్న వ్యక్తుల్ని కూడా అవధూతలని అన్నారు. ఎందుకంటే మనకు కొన్ని పదాలు తెలుసు కానీ వాటి క్లియర్ అర్థం తెలియదు. ఆ విషయం మనం ఒప్పుకోవాలి. ప- భగవంతుడు అన్న పదానికే మనకు అర్థం తెలియదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళని కూడా అవధూత అనేవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ త్యాగం తప్ప ఏమీ లేదు, వాళ్ళ కోసం వాళ్ళు జీవించరు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? రాంబుద్రి గారు ఏమైనా మాట్లాడతారా? ఏం లేదు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. పోల్చకుండా చెప్పలేరా?
అది దాంతో పోల్చకుండా, ఎందుకంటే అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి కనుక నేను అలా దాన్ని కండెమ్ చేస్తున్నాను. నా అభిప్రాయమే రైట్ అని ఒక్కరు ఒక్క అభిప్రాయంతో ఉంటారు. అలాంటి విషయాలు మనకు తెలియనివి వదిలేయండి. కొంతమంది హైయెస్ట్ టెర్మ్ పెట్టాలని అవధూత అనేస్తారు. ఇంకా ఇప్పుడు మీరు పోల్చడం వల్ల అవధూత ఏంటో మీరు క్లియర్గా చెప్పలేరు. మిగతా వాళ్ళకి అవధూత ఏమిటో తెలియక ఈ ఈ ఈ విషయాన్ని అర్థం చేసుకోక మధ్యలో కన్ఫ్యూజన్లో ఉంటారు. అర్థమైందా? వాళ్ళు చదివిన డెఫినేషన్ ఏదో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అది ఈ ఉపయోగమా హాని అవుతుందా? ఓకే మేడం. అర్థమైందా నేను ఏమంటున్నానో? అండర్స్టాండింగ్కి ఉపయోగం అవ్వట్లేదు. మీ మైండ్లో ఉన్న కాన్సెప్ట్తో మీరు ఎక్కడో పోలుస్తున్నారు. మీరు విన్నదో మీరు చదివిందో ఏదో అదే విషయం ఒకే దగ్గర అన్ని దగ్గర ఒకలా లేదా ఆ పదం? ఓకే. ఇంకా నేనేమంటానంటే అది మనకు తెలీదు, ఇది మనకు తెలియకుండా అయిపోతున్నాం. వాట్ ఫర్ వి కంపేర్ అనేది మనం అవగాహన చేసుకోవాలి. పోనీ ఆల్రెడీ అందరికీ కామన్ గా అర్థమైన విషయమా అంటే కాదది. ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం గారు నమస్తే అండి. గౌరీశంకర్ చెప్పండి. అండి. చెప్పండి, మేడం తెలుస్తుంది. టోన్ తెలిసిపోతుంది. ఈ రోజు టాపిక్ ని నేను పెద్దగా వినకపోయినా కొన్ని కొన్ని విషయాలు ఏదో అక్కడక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది నేను చెప్తానండి మేడం గారు. చెప్పండి. అయితే బయట మనిషికి అవసరమైనటువంటి వస్తువులు, విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా భ్రమలు, భ్రాంతులు, కోరికలతో కూడుకొని అవన్నీ విడిచిపెట్టిన తర్వాతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము, మాస్టర్లు చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన కలుగుతుందండి. అయితే మీరు చెప్పే విధంగా పోల్చి చూడడం అనేది ఇది ఒక చాలా 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 ఒక నెగిటివ్ వైబ్రేషన్ తో కూడుకున్నదండి. అది కూడా మీరు చెప్పే విషయాలు ఒకటికి 10 సార్లు అది మననం చేసుకుంటే తప్ప అది అవగాహనకి ఉమ్, రావడం చాలా కొంచెం టైం పడుతుంది. నేను మీలాగా మాస్టర్లు చెప్పినటువంటి చాలా విషయాలు అర్థమయ్యేది కాదు, అయోమయంగా చాలా చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. అది మనం ఆ పదం యొక్క ఆ అర్థము పరమార్థం అని చెప్తుంటారు కదా మేడం గారు. అర్థమైతే అయినట్టుగా ఉండేది కానీ పరమార్థం అనేది ఆ గ్రహించలేక చాలా ఇబ్బంది ఉండేది. అయితే ఈ సింపుల్ గా బయట ఉన్న విషయాలు, బయట భాష, ఈ విధమైనటువంటి అలవాట్ల అలాగా పోల్చుకోవడం అనేది చెప్పేస్తుంటారు తొందరపాటుగా. అయితే బయట మనిషికి కనీస అవసరాలుగా కూడుకున్నటువంటి అన్నీ కూడా ఎలాంటి వస్తువు అవని, విషయం అవని, కోరిక అవని లోపల నుంచి ఉద్భవించేవే. కానీ అది సత్యమైనవే కాదు. కానీ సత్యమైనవని తెలుసుకోవడానికి కొంత అవగాహన, మాస్టర్ల యొక్క జ్ఞానము అందాలి. అది అందనప్పుడు కొన్ని అప్పుడప్పుడు ఇలాగా అనేస్తుంటాం. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలా కొంచెం మాస్టర్ల యొక్క సాంగత్యము ఒకటికి 10 సార్లు విని అలాగా ఆ శ్రద్ధతో కొంచెం దాని మీద ధ్యాస పెట్టుకుంటే కంపల్సరీగా విషయాలు అర్థమయ్యి ఆ యొక్క ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవడం జరుగుతుంది మేడం గారు. బయట మాత్రం మనిషికి చాలా చాలా విషయాల మీదే ఎక్కువగా బందీ అయిపోతుంటాడు. దానివల్ల కొంచెం ఆ కొన్ని పదాలు అర్థం అవ్వక ఇలాగ మాస్టర్ గారు ఏదో చెప్పారు. నేను మొన్నటి వరకు అలాగే కొన్ని కొన్ని పోల్చి చెప్పే ఆ, అలవాటు నుంచి బయట పడిపోయాను మేడం గారు. అందుకు అవి బయట వదులుతుంటేనే ఆ లోపల ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు కదా మేడం గారు. లోపల నుంచి వచ్చినటువంటి ఆత్మజ్ఞానం అలాగా
మీలాంటి మాస్టర్స్ మేడమ్స్ ద్వారా నాకు ఇంకా తెలుసుకోవడం వల్ల అంతేం పరిపూర్ణ స్థితి వచ్చేసింది ఆత్మజ్ఞానం అనుకోకండి. ఆ వెళ్తున్నాం అందరం కూడా ఆత్మజ్ఞానం ప్రయాణికులమే. అదే మేడం నేర్చుకోవడం అలా ఆత్మజ్ఞానం గురించి మీరు చెప్తుంటే ఆ పదం అర్థమైపోయినప్పుడు అర్థం అవ్వలేనప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అర్థమైంది మాత్రం ఆనంద స్థితి కలుగుతుందండి. కాబట్టి అది బాహ్యమైన మీరు ఒకటి పదే పదే చెప్తున్నారు, బాహ్యమైనటువంటి విషయాల్ని వదిలిపెట్టి వదిలేయాలి వాటితోటి, వాటి మీద డిపెండ్ అవ్వడం. అలా వినబట్టం లేదు గౌరీశంకర్ గారు, మీరు మాట్లాడడం ఆపేరా? హలో. చెప్పండి మేడం. కాదు, మీరు అది అలా మాట్లాడుతున్నారా? అదే మేడం ఆ విషయం చెప్పాలనిపించింది, ఓకే, ఓకే. చెప్తాను మేడం. ఇంకెవరైనా నాయుడు గారు థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఈశ్వరరావు గారు. లేదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, అయితేను మనం ముగించేద్దాం ఇక్కడితో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ నమస్కారం అండి.